కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లో యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ కువైట్లో ఎలా తూకం వేసి మీ యొక్క వస్తువులు తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి మీ యొక్క వస్తువులను ఇస్తారు. ప్యాకింగ్ ఉచితం, ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ మరియు ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. ఖైతాన్ మరియు మాలియాలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మరొక కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. కువైట్లోని హాస్పిటల్ విభాగాలన్నిటిలోనూ కొత్త నిశ్శబ్ద సమయాలు క్వైట్ అవర్స్ కార్యక్రమాన్ని అమలు చేయడంలో భాగంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్యులు, నర్సింగ్ మరియు సహాయ సిబ్బంది కోసం పలు సిఫారసులు మరియు కార్యాచరణ మార్గదర్శకాలను ప్రకటించింది. రోగి సౌకర్యమే ప్రధానం, కోలుకోవడానికి మరింత ప్రశాంతమైన మరియు సహాయక చికిత్స అవసరమనే నినాదంతో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి 6 గంటల వరకు, అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పాటించబడే ఈ కార్యక్రమం ప్రశాంతమైన ఆసుపత్రి వాతావరణం ద్వారా రోగుల విశ్రాంతిని మెరుగుపరచడం మరియు స్వస్థతకు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ ప్రతి హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతూ ఉన్న రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు విశ్రాంతి సమయం అని చెప్పేసి, ఆ సమయంలో ఎటువంటి శబ్దాలు లేకుండా నిశ్శబ్దంగా ఉండాలని చెప్పేసి, మాట్లాడేటప్పుడు గొంతు తగ్గించుకోవాలి. కారిడార్లు మరియు నర్సింగ్ స్టేషన్లలో అనవసరమైన సంభాషణలను నివారించాలి మరియు రోగి భద్రత లేదా అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సందర్భాలు మినహా లౌడ్ స్పీకర్ ప్రకటనల వాడకాన్ని పరిమితం చేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ సిబ్బందిని కోరింది. టెలిఫోన్లు మరియు అత్యవసరం కాని అలారాల వాల్యూమ్ను కనీస స్థాయికి తగ్గించడం, వైద్య ట్రాలీలు మరియు పరికరాల నుంచి వచ్చే శబ్దాన్ని తగ్గించడం, తలుపులు మరియు క్యాబినెట్లను నిశ్శబ్దంగా మూయడం మరియు సాధ్యమైనప్పుడల్లా రోగి గదులకు దూరంగా షిఫ్ట్ హ్యాండ్ ఓవర్లో నిర్వహించడం వంటివి కూడా ఈ సిఫారసులో ఉన్నాయి. రాత్రిపూట కలిగే అంతరాయాలను మరింత తగ్గించడానికి సాధారణ తనిఖీలు మరియు అత్యవసరం కాని మందుల పంపిణీ వంటి అత్యవసరం కాని ప్రక్రియలను ఒకే పర్యటనలో భాగంగా నిర్వహించాలని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం కువైట్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రశాంతవంతమైన వాతావరణాన్ని అందించడానికి ఈ యొక్క కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.